చెప్పండి అన్న, ఈసారి ఎట్లా ఉండబోతుంది? గతంలో బీఆర్ఎస్ పార్టీకి 9 సీట్లు రావడం జరిగింది లోక్సభ ఎన్నికలకు సంబంధించి. సార్ ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో. అంటే మార్పు అనేది ప్రజలు అనుకున్నారు, వచ్చిన మార్పు ఎట్లా ఉంది? ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? గతంలో బీఆర్ఎస్ పార్టీకి 88 స్థానాలు ఉన్నాయి. అప్పుడు 9 మంది పార్లమెంట్ సభ్యులు గెలవడం జరిగింది. కానీ ఈసారి అదే మాది నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోయినసారి వాళ్ళు 12 ఓడిపోతే అప్పుడు 2 ఎంపీలు గెలిచారు. కానీ ఇప్పుడు మేము 11 మంది ఓడిపోయినా కానీ ఇలా బలంగా అక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత సూర్యాపేట జిల్లా ప్రదాత జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు రెండు పార్లమెంట్ భువనగిరి నల్గొండ పార్లమెంట్ గెలవబోతున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన హామీలు దొంగ హామీలు, పనికిమాలిన హామీలు, ఇప్పుడు రాష్ట్రంలో దొంగల రాజ్యం, లంగాల రాజ్యం, వ్యవస్థను భ్రష్టు పట్టించిన రాజ్యం నడుస్తుంది. కాబట్టి ఆల్రెడీ అర్థమైంది 3 నెలలు. కాబట్టి మార్పు ఖచ్చితంగా కోరుకుంటారు. అధికారం కాంగ్రెస్ ఉండొచ్చు కానీ పార్లమెంట్లో గలాన్ని ఇప్పాలన్నా, గొంతును సరళించాలన్నా, మనకు వచ్చే వాటిని కొట్లాడాలన్నా అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఈ 2 జాతీయ పార్టీలు ఇక్కడ ఇక్కడ విషయాలు పరిగణలో తీసుకో. వాళ్ళకి ఎంతసేపటికి నార్త్లో ఏం కావాలా, ఇంకే వేరే విషయాలు తప్పితే వాళ్ళ ఎజెండా మోడీ కావాలా లేకపోతే రాహుల్ గాంధీ కావాలి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు మాత్రం ఇక్కడ సమస్యే కావాలి, ఇక్కడ విషయాలే కావాలి, విభజన చట్టంలో హామీలే కావాలి, ఇక్కడ నదుల గురించి కావాలా, ఇక్కడ ప్రాంతం గురించే కావాలి. వాళ్ళకి వేరే ఎజెండా ఉండదు. ఒకటే జెండా, తెలంగాణ ప్రజలే జెండా, తెలంగాణ ప్రజలే ఎజెండా వాళ్ళకి. కాబట్టి తెలంగాణ ప్రజల కోసం కొట్లాడి బీఆర్ఎస్ పార్టీ సైనికులు లాంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన కూర్చున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పుట్టిన పార్టీ ఈ రాష్ట్ర సమస్యలు బాగా తెలుసుంటాయని అంటారా? ఖచ్చితంగా కదా. ఇప్పుడు పదవి అనేది వ్యామోహం, చాలా మందికి పదవి అనేది ఒక అలంకారం ప్రాయం. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎంపీలకి తెలంగాణ ఉద్యమం కోసం తృణప్రాయంగా ఎప్పుడంటే అప్పుడు రాజీనామా చేసిన వ్యక్తులు వీళ్ళంతా. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన వ్యక్తులు, తెలంగాణ కోసం పరితపించే వ్యక్తులు, పొద్దున్నైతే తెలంగాణ కోసమే బతికే వ్యక్తులు. వాళ్ళ కోసం కొట్లాడ. కానీ ఎంతసేపు మోడీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అవసరం లేదు. ఇలా మన దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం బయట ఉన్నాం, తెలంగాణ కోసం తెలంగాణ నుండి ముఖ్యమంత్రి రాష్ట్రానికి పట్టపర దొరికిన దొంగ అనుకోకుండా పులి, సింహం, టైగర్ అని చెప్పి పులి, సింహం, టైగర్ అని జూలో ఉండాలి. జనావాసంలో ఉంటే మనకి ప్రమాదకరం. అది ఖచ్చితంగా చూసుకోవాలి జనాలు. అటు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నామన్న, ముఖ్యమంత్రి హోదాలో ఉండి చాలా అసభ్యకరమైన పదజాలాలు విసిరినారు. సో ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటారు? అది రేవంత్ రెడ్డి గారిలో ఉన్నాయంటారా? నేను అనేది ఏంటంటే మన తండ్రి ఇంట్లో లంగైనా దొంగైనా మంచి చూసుకోవాలనిపిస్తుంది. ఒక తాగుబోతు కావచ్చు, మన కుటుంబాన్ని కావచ్చు. కానీ ఈ రాష్ట్రానికి పెద్ద అయినా ఇప్పటికి కూడా డైజెషన్ కావట్లేదు. ముఖ్యమంత్రి అని ఎవ్వరు అనుకోవట్లేదు, ఆయన కూడా అనుకోవట్లేదు. కాబట్టి నేనే ముఖ్యమంత్రి అని 10 సార్లు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఆయనకి భయం. ఆయన ఎవరో తీసేయలేరు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 మంది గెలిచారు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇదే కొమరెడ్డి వెంకరెడ్డి దింపేస్తాను భయంతో నేనే 10 ఏళ్ళు ఉంటా. ఇది ప్రజాస్వామ్య పార్టీ వాళ్ళది కదా. ఆయన చెప్పుకున్నాడు కదా, మాట్లాడితే నేనే జెండా మోసిండు. ఆయన ఏ జెండా మోసిండు? బీజేపీ జెండా మోసిండు, బీఆర్ఎస్ జెండా మోసిండు, కాంగ్రెస్ జెండా మోసిండు, టీడీపీ జెండా మోసిండు. అన్ని జెండాలు మోసి ముఖ్యమంత్రి అయ్యిండు. అది చెప్పట్లే. కార్యకర్తల నుంచి కష్టపడి ఆయన కార్యకర్తను ఎవరు చెప్పిర్రు? కార్యకర్త కంటే ఏ రకంగా ఉంటుంది? పదవులు లేని వాళ్ళు చాలామంది కార్యకర్తలు, భుజాల కాయలు కాసిన వాళ్ళు చాలామంది, దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, స్టేషన్లో కేసులు. ఆయన కేసు ఏ కేసు? తెలంగాణ ఉద్యమం ఒక కేసు చూపెట్టమను. తెలంగాణ ఉద్యమం ఒక కేసు చూపెట్టమను. పోతే 100,000 మంది కేసులు అయిన ఉన్నారు, ఇంకా పెళ్లి చేసుకుని ఉన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం చాలా ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ కుటుంబంలో ఎవరైనా పోయిరా? ఈయన ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర ఏం లేదంటున్నారా మీరు? మరి ఆయన రైఫిల్ ఎక్కుపెట్టి రైఫిల్ రెడ్డి అయ్యిండు. ఇవాళ జనానికి చెప్పి నేను గుంపు మేసి ముఖ్యమంత్రి కాదని గుంపు మేసి అయ్యిండు. ఆయనే చెప్పుకుంటుండు కదా. ఇప్పుడు లాస్ట్కి నిన్న కాక మొన్న నేను మొగోని కాదని ఆయనే చెప్పుకుంటుండు. ఇప్పుడు ఆయన 3 ఫీట్ల మొగోడు, ఆయన మాట మాట్లాడిండు, మల్కాజ్గిరిలో పోటీ చేస్తావా, దమ్ముంటే ఒక సీట్ గెలవన్నాడు. ఆ 3 ఫీట్ల మొగోడికి 5.5 ఫీట్ల 5 ఫీట్ల 7 ఇంచుల మొగోడు మాట్లాడిండు మల్కాజ్గిరి రమ్మని. నీకు దమ్ము ఉంటే వస్తావా అని మేము అడుగుతున్నాం. వచ్చే దమ్ము ఉందా? నేను అనేది ఏంటంటే ఎంతసేపటికి నేను జెండా మోసిన, ఏ జెండా మోసినావు అని అంటున్నా. నీ జెండా ఏంది, ఎజెండా ఏంది? చంద్రబాబు నాయుడు సంకలు జొరిపడి ఆంధ్ర వాళ్ళ సంకనాకి నువ్వు పదవుల కోసం ఇలా ఢిల్లీలో డబ్బులు ఇచ్చి ఇక్కడ కొనుక్కున్నావు, పీసీ అధ్యక్షుడు అట్నే కొనుక్కున్నావు, ముఖ్యమంత్రి పదవి అట్నే కొనుక్కున్నావు. నువ్వు చెప్పొద్దు ప్రజాస్వామ్య పార్టీ అని చెప్పి నువ్వు చెప్పొద్దు. ఇప్పటికైనా నిగార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి మోసిన జెండా మీద ఈయన బతుకుతుండే తప్పితే ఈయన దాని మీద వాళ్ళు బతకట్లే. ఆయన ముట్టి కింద నీళ్ళు ఆయన తెచ్చుకుంటుండు తప్పితే ఎంతసేపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎట్లా చెప్తారండి? ఇప్పటికే చీదరించుకుంటారు, ఉమ్మేస్తారు బయటకు వస్తే. ఇలా తుంగతుర్తి ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ వీళ్ళు జనయజ్ఞం పేరు చెప్పి ధనయజ్ఞంగా మార్చి కాలువలు తీస్తే ఆ కాలువల్లో కాళేశ్వర జలాలు వదిలింది కేసీఆర్ గారు. ఇవాళ సస్యశ్యామలైన తుంగతుర్తి ప్రాంతంలో ఒకప్పుడు గోరీలు ఉండేది, కక్షలు, కార్పణ్యాలు, రక్తపాతాలు ఉండేవి. ఆ కాలువలో రక్తం పారితే ఇలా గోదావరి జలాలు పారి
సస్యామలైన ఉమ్మడి నల్గొండ జిల్లాని ఇలా ఎడారి చేసిరు. కేఆర్ఎండి ప్రాజెక్ట్ కింద నల్గొండని ఉన్న నాగార్జున సాగర్ తీసుకుపోయి కేంద్రానికి చెప్పిండు ఈ ఓటు నోటు దొంగ. ఇవాళ మేడిగడ్డ ఇష్యూ అని బేస్ చేసుకొని ఇలా తుంగతుర్తి ప్రాంతంలో పొట్టకొచ్చినాక ఇంకా నీళ్లు బంద్ చేసిరు. మార్చి 30 దాకా వస్తాయి నిన్నదాకా చెప్పి ఇలా నాకు కూడా ఉంది 4 ఎకరాల పొలం. నా దాన్ని కూడా పెట్టుకునే పరిస్థితి, గొడ్ల పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎడారి చేయాలి ఎంతసేపు కేసీఆర్ మరక తీసేయాలనుకుంటే తెలంగాణ మొత్తం వీళ్ళు అనుకునే వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే కేసీఆర్ మాట వినపడదు. అట్లంటే తీసుకుపోయి తెలంగాణ ఆంధ్రాలో కలపాలి తప్పితే మేడిగడ్డను తీసేయాలా లేకపోతే ఇంకోటి తీసేయాలని వీళ్ళకి విజన్ లేదండి. ఇప్పుడు నేను అనేది అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కదా, ఒకసారి జై తెలంగాణ అన్నాడా? జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ. ఎవరికి కావాలని సోనియా గాంధీ, ఎవరికి కావాలి రాహుల్ గాంధీ? ఈ అమరవీరులకు ఒక కనీసం దండం పెట్టలేదు. ఇదే సెక్రటరీకి బాంబులు పెట్టి కూలగొడతాడు వాడు ముఖ్యమంత్రి అయ్యి దాంట్లో కూర్చొని రాజభోగాలు అనుభవించకుండా ఎదురుగున్న అమరవీర స్థూపం చూసినా తలుసుకోవాలా, నేను పాపం చేసినా, నేను తప్పు చేసినా. ఇప్పటికైనా రిలీజ్ అయ్యి నీకు ఇచ్చిన 5 ఏళ్ళని కాలాన్ని వినియోగించుకొని జనానికి సేవ చేయాలి. అంతేగాని మాట్లాడితే మేము ఇప్పుడు జరుగుతుంది విషయం మీకు కూడా తెలుసు. మీరు ఈ మైకి పెట్టినంటే మీకు మాట్లాడితే మీకే భయం అనిపిస్తుంది. వీళ్ళ శంకర్ కానీ ఇంకో ఛానల్ కానీ అట్లా చేయదలుచుకుంటే తీర్మానం అన్న రఘు ఇంకా చాలామంది ఉన్నారు లంగాలంతా ఈ ప్రాపగండం చేసి ఎంతసేపు బదనాం చేసి ఎంతసేపుకి ఒక క్రియేట్ చేసి పల్లె యూట్యూబ్లలో ఛానల్లో పెట్టి గడిపిన వ్యక్తులు వీళ్ళు. ఇలా కొన్ని ఛానల్ కేసీఆర్ పొగుడుతున్నాయి. ఎందుకంటే తిట్టిన రోజులు చూసి పొగిడితేనే మళ్ళీ చూస్తారని, బీఆర్ఎస్ వాళ్ళని చూస్తారని. పరిస్థితి చేజారిపోయింది వాళ్ళకి తెలుసు. 3 నెలల కాలంలో అంతా 3 నెలల అదేమంటారు కదా ముసల పండుగ అని ఆల్రెడీ ముసల పండుగ అయిపోయింది. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు. ఇంకో విషయము ఇక్కడ మీరు అన్నమాట నేను అడుగుతా ఉన్నాను. సో కేసీఆర్ గారి ఆనవాళ్ళు తీసేయాలి, కేసీఆర్ గారి కోపం మీదనే ఇవాళ తెలంగాణ రైతాంగం కావచ్చు అనేక ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉందా? ఏం చెప్తారు దీనిపైన? ఆనవాళ్ళు తీసేయాలంటే ఫస్ట్ రైతు బంధు తీసేయాలి. ఆల్రెడీ వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఆ విషయం కరెంటు తీసేయాలి, ఆల్రెడీ సక్సెస్ అయ్యారు. ఇంకోటి చెప్పాలంటే కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం అని చెప్పి ఆ తులం బంగారం ఇవ్వకుండా ఉండు, కరెంట్ ఇవ్వట్లేదు. ఈ 3 ఆనవాళ్ళు 4 తీసేసారు. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ వీళ్ళు ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో వీళ్ళు పార్టీ లేకుండా చేస్తాం. మేము చేస్తాం ఆ పని. వీళ్ళు ఆనవాళ్ళు కాదు, కేసీఆర్ ఆనవాళ్ళు. ఆయన గురించి ఏం తెలుసు అండి వీళ్ళకి? వాడు మాట్లాడితే వాడు అన్న అంటాడు, మొగోడు అని అంటాడు, వాళ్ళ కుటుంబం మీద బాడీ షేమ్ చేస్తాడు. వీళ్ళు 14 ఉద్యమ ప్రస్థానం, ఆయన పదవులు త్యాగం చేసి 13 సార్లు ఎమ్మెల్యే, ఎన్నోసార్లు ఉప ఎన్నికలు కొట్లాడి 2 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన పట్టుకొని వీడు రండాన వీడు రండనా దొంగనా లంగనా అందరూ తెలుసు కదా. ఈయన మాట్లాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనండి, ఆయన చూస్తే మనకి అనిపించాలి అరే ఈయన ముఖ్యమంత్రి. అరే ఒక విజన్ ఉన్న నాకు విజన్ లేదేం లేదు. కరెంటు తీసేస్తా అంటాడు, రోడ్డు నీళ్ళ కోసం కొట్లాడుతున్నారు. ఏనాడైనా ట్యాంకర్లు పెట్టుకొని నీళ్లు పెట్టుకునే పొలం చరిత్రలో లేకపోతే ఎండ పెట్టుకున్నాం, లేకపోతే గొడ్లు మేపుకున్నాం, కాలం కాలేదనుకున్నాం. ఇప్పుడు వీళ్ళ అసలైన నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్న రోజులు కరువే వచ్చింది. ఇప్పుడు ఈయన వచ్చినా కరువే వచ్చింది. అంటే కాంగ్రెస్ కాలంలో కరువే ఉంటుందంటారా మీరు చెప్పేది? వాళ్ళ గురువు దేశ గురువు ఉండు కానీ చంద్రబాబు నాయుడు ఆయన గురించి చెప్తున్నా. కాంగ్రెస్ ఏంది? ఆయన కాంగ్రెస్, ఈయన కాంగ్రెసే. ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది ఇప్పుడు అదంతా. ఏదో పొరపాటు గ్రహపాటు వాళ్ళ మాయమాటలని ఇప్పుడు చెంపలేసుకుంటారు. జనాలు ఏమనుకుంటారు అంటే తెలియకో తప్పు చేసినాం, రియలైజేషన్ ఉంది. ఆ రియలైజేషన్ మేము ఎవరు జనాన్ని ఎప్పుడు తప్పు పట్టట్లే. వాళ్ళకి ఇచ్చిన హామీల కోసం ఎవరైనా చేయొచ్చు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏమైందంటే వాళ్ళు చేసే ప్రయత్నం లేదు. నేనేమంటున్నానంటే 6 గ్యారెంటీలు అని చెప్పారు. నిన్న ఇవాళ 25,000 ఉద్యోగాలు నింపినాను. 25,000 ఉద్యోగాలు వీడు ఒక్క నోటిఫికేషన్ వేయలేదు, ఒక ఎగ్జామ్ పెట్టలేదు, ఒకటి ఏం లేదు. అయ్యి ఏదో ఎలక్షన్ కోడ్ వల్ల అయిపోయింది. ఇప్పటికైనా ఈ 6 గ్యారెంటీలకి అసెంబ్లీ పెట్టి చట్టబద్ధత చట్టం చేయాలి. చేస్తా అని చెప్పిండు. డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ అని చెప్పిండు. ఇంతవరకు అయిందా? నాకు 4 ఎకరాలు ఉంది, నాకు 2 పిల్లలు. వాళ్ళ మీద ప్రమాణం ఏం చెప్తారు? రైతు బంధు రాలేదని నాకు చెప్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక మనవడు వాడి మీద ప్రమాణం చేసి రైతు బంధు ఇచ్చినని చెప్పాను. ఏ కావాలా నీకు ప్రమాణాలు? నువ్వు మగోడు. అసలు నేను అనేది ఏంటంటే ఒక పర్సన్ నేను ఏం చేయలేనోడు ఏమంటే నేను చేస్తా అంటానమాట. మొగోడు కానోడే మొగోడు అన్నమాట. నాకు డౌట్ వస్తుంది ఈయన మీద. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక మొగోడు ఇంకో మొగోడిని బట్టలు ఇప్పుతాను అనుకోరు, కానీ నేను బట్టలు ఇప్పుతాను అంటే మరి నాకు డౌట్ వస్తుంది ఏమన్నా ఉందంటుంది. నేను బట్టలు ఇప్పుతా, ఏం బట్టలు ఇప్పుతావు? అంగిపుతావు, అలా ఆగిపుతావు, ఏం చూస్తావు? అసలు నేను అనేది ఏంటంటే ఈ అవసరం లేదు. రాష్ట్రానికి నీకు ఇచ్చింది అవకాశం ఇచ్చిర్రు, నీకు 63 స్థానాలు ఇచ్చిర్రు. నీకు భయపడి నేనేమంటున్నా అంటే ఇవాళ చాలామంది తెలంగాణ నాయకులు వీళ్ళందరూ పోయినా మాకేం పర్వాలేదు. ఎవరు పోయినా అసలైన చెర్ల షాప్ ఉంటుంది, తెల్ల షాప్ ఉంటుంది. అది ఊకనే పనికి మాంది ఊకనే బలుస్తుంది అనమాట, తొందరగా బలుస్తుంది. కొర్రమేను ఉంటుంది, సంవత్సరం కిలో అవుతుంది. అది చిక్కదు. మా కాడు ఉన్న కొర్రమేలు ఉన్న చాలు, మంచి క్వాంటిటీ మీద కొర్రమేలు వాళ్ళు కొట్లాడడానికి సిద్ధం, దొరకరు. మీ ఎంత దాకైనా పోరాడతాం. కానీ ఈ చెత్త పోయినా ఇంకోలు పోయినా అనుభవించిన పోయినా
తెలంగాణ ఉద్యమం ప్రస్థానంలో పదవుల కోసం ఎవరు కొట్లాడుకోవాలి, ఎవరు బుల్లెట్లు దింపుకోవాలి, ఎవరు మాలాంటి వాళ్ళు మేము ఎక్కడో నల్లగొండ కొసగున్న వాళ్ళు ఖమ్మంలో పుట్టిన వాళ్ళు కూడా అరే మేము హైదరాబాద్ ఎందుకు పుట్టలేదు యూనివర్సిటీ మేము రిలీజ్ అవుతాం కొన్ని సందర్భాలు. అలాంటి వాళ్ళని పట్టుకొని వీడు క్యాంటీన్ల కాడ తాగిరు, తారనాక కాడ తాగిరు అని చెప్పి ఇవాళకైనా కొంచెం ఇప్పటికైనా డిఎస్సి ప్రకటించిండు. డిఎస్సికి ఫీజు వాడు ఇచ్చిన అభయస్థంలో ఒక్క విద్యార్థి కాడ ఫీజు చెల్లించిన అన్నాడు. 1000 రూపాయలు ఫీజు తీసుకుంటుండు. గ్రూప్ 1కి 230 రూపాయలు తీసుకుంటుండు. అది ఇన్ని మాటలు మాట్లాడి నువ్వు మొగోనివి అయితే ఇవన్నీ ఎందుకు తీసుకోవాలా? నేనేమంటున్నా అంటే చేయదలుచుకుంటే ఖచ్చితంగా చెయ్యి. ఇవాళ ఈ రాష్ట్రంలో మహాలక్ష్మి స్కీమ్ పెట్టి మహిళల్ని రోడ్డు ఎక్కించి ఆటో డ్రైవర్లని ఇలా 30 మంది ఆత్మహత్యకు కారణం ఈ రేవంత్ రెడ్డి. వీళ్ళు ఉసురు కొట్టుకుంటారు ఖచ్చితంగా, అది ఖచ్చితంగా ఉసురు కొట్టుకుంటుంది. ఎక్కువ రోజులు ఉన్నాడు ఈ ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి వాళ్ళది 5 ఏళ్ళు ఎవడు ముఖ్యమంత్రి చేసిన లేడు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి మారిండు, రోషయ్య మారిండు, ఈయన పరిస్థితి కూడా గట్టినే ఉంటుంది. నేననేది ఏంటంటే దయచేసి నోరు అదుపు పెట్టుకొని మాట్లాడితే నీకు కూడా మంచిగా ఉంటుంది. మాట్లాడితే కేసీఆర్ తిడతారు, కేటీఆర్ తిడతారు, హరీష్ రావు, అసలు వాళ్ళని అనడానికి నువ్వు ఎవరివి? అసలుకి నీ చరిత్ర ఏంది? నువ్వు దొంగవి, నీకు వాళ్ళకి పోలిక. నీ ఎజెండా మోసినావు, నీ ఎజెండా ఏంది? ఆంధ్ర వాళ్ళ సంకలం నాకి వాళ్ళ బూట్లు నాకిన వ్యక్తివి నువ్వు ఆ కేసీఆర్ గురించి మాట్లాడేది. ఇంకోసారి ఓపికనంత వరకు ఎవరికైనా అద్దు ఉంటుంది. మీరు ప్రవర్తిస్తే చాలా బయట కూడా తిరుగు. చంద్రబాబు నాయుడే తోక ముడుచుకుని పోయిండు, మేము కూడా మాట్లాడతాం. నీకు నిజంగానే దమ్ము ఉంటే ఏం చేయదలుచుకుని చేయవు. ఇప్పుడు ఒకటే కాన్సెప్ట్, రాష్ట్రంలో జై తెలంగాణ అనేది నిషేధ పదం అయిపోయింది. ఇలా పరకాల్లో 3rd డిగ్రీ పెట్టి కొట్టాల్సిన అవసరం ఏంది? ఇవాళ నేను రైతు బంధు అడిగిన నన్ను కొట్టిరు, నా భార్యను కొట్టిర్రు. ఇప్పుడు ఇంకొక పక్కన మల్లేష్ యాదవ్ అని ఒక ఆయన చంపేసారు కొల్లాపూర్లో. ఎంతోమంది మీద అక్రమ కేసులు పెడుతున్నారు. మాట్లాడే ప్రజాస్వామ్యం లేదా? మీరు ప్రజాస్వామ్య పార్టీయే కదా. ప్రగతి భవన్ని ప్రజాభవన్ పెట్టినావు. ఇవాళ వరకు ఎన్నిసార్లు వచ్చినావు? ఒక్కసారి వస్తావు. నువ్వు మొగోడి కాదు కాబట్టి రాలేదు ఇప్పటిదాకా. లేని బార్కెళ్ళి తీసి ఉన్న బార్కెళ్ళి తీసి లేని బార్కెళ్ళి పెట్టిండు లోపల. దేన్ని పెట్టినావు? నీ పనితనం, నీ చక్కదనం, నీ కొత్త పెళ్లి కొడుకు ఎన్ని రోజులు ఉంటుందండి బట్టలు వేసుకొని అటు ఇటు తిరుగుతున్న 4 రోజులు, 3వ రోజు అని పెళ్లి కొడుకు అనరు. వీని పరిస్థితి కూడా అదే అవుతుంది. 4 రోజులు అటు ఇటు షో చేస్తుండు. ఖచ్చితంగా ఈయన బుద్ధి చెప్పే పరిస్థితి మేమే అనొద్దు. అది ఇది అని కనీసం ఆయన ముఖ్యమంత్రి హోదా చూసి కూడా మేము మాట్లాడదు. కానీ ఆయన మాట్లాడే పద్ధతి, వ్యవహారం బాగలేదు. రైతులతో చెప్తూ కొడతాను ఒకటి అంటాడు. రైతులు నేను అనేది ఏంటంటే మా పరిస్థితి బాగలేదు. మేము తుంగతుర్తులు నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరిస్థితి బాగలేదు. ఎడాని చూస్తున్నాం. నేను తుంగతుర్తి ప్రాంతంలో నిన్న ఇక్కడి నుంచి పోయినా, మేడిగడ్డ సందర్శన తర్వాత నేను అక్కడ పోయినా. ఖచ్చితంగా నేను ఏ గారికి అడిగినా, సార్ నీళ్ళు ఏమైనా సార్ అంటే లేదు, వచ్చే పరిస్థితి లేదని చెప్పాను. అసలు రావని అది కేసీఆర్ గారు ఒకప్పుడు నీళ్ళు ప్రత్యామ్నాయం పనులు వేసుకుంటే కేసీఆర్ ఒరేస్తే ఉరి అని చెప్పిండు, కేసీఆర్ ఒరేస్తే ఉరి అని చెప్పిన ప్రాపకాండ చేసిన పత్రికలు ఎడిపోయినాయి. తీర్మానం ఎడిపోయిండు, రగ్గాడు ఎడిపోయింది. నల్గొండ జిల్లాగా నల్గొండ జిల్లా రగ్గాడికి పాపం చుట్టుకుంటుంది. ఈ పాపం రైతుల పాపం ఖచ్చితంగా చుట్టుకుంటుంది. ఇదంతా దొంగల వ్యవస్థ కూడి పదవి దిగేదాకా చేసిరు. ఇప్పటికైనా ప్రజా సమస్యలు ఉన్నాయి, చూడాలి కదా. నేను కూడా ఏమంటున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకళ్ళు చూసినా, అక్కడ ఏమైనా మంత్రులు చూసినా, మీకు ఖచ్చితంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీకు పదవులు, మీకు సీట్ల గురించి కావాలనుకున్నా, ఇంకేమైనా కావాలనుకున్నా నీళ్ళు ఇరి, వాళ్ళ ఉసురు కొట్టుకోబాకరి. సూర్యాపేట జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధిక ఒడ్లు పడినాయి. ఈసారి ఆ పరిస్థితి లేదు. ఎడమకాలం ఎండబెట్టిరు, తాగే నీళ్ళు లేవు. నల్గొండ జిల్లా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఐటీ శాఖ మినిస్టర్ ఆయన ఉండే కదా, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉండే కదా. ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు ఐటీ శాఖ మినిస్టర్ ఉండే ఆయన ప్రాంతంలో ట్యాంకర్లు పెట్టుకొని ఉంటారు. ట్యాంకర్లు పెట్టుకొని తిరుగుతున్నారు ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు మాట్లాడితే కుటుంబ పాలన అంటాడు. అదే కోమటిరెడ్డి బిడ్డకేమో నల్గొండ పార్లమెంట్ కావాలా, రాజగోపాల్ రెడ్డి భార్యకేమో భువనగిరి పార్లమెంట్ కావాలా, మళ్ళీ అలా పుడితేనేమో పక్కన ఖమ్మం పార్లమెంట్ కావాలా. ఇంకేమి ఎవరికి లేవు. కుటుంబ పార్టీ వాళ్ళదా మాదగా అనుకోవాలా. వీళ్ళకి ఉద్యమం చేసి వచ్చిరని వాళ్ళు ఏం పని చేసిరో 18,000 కోట్లకు అమ్ముడు పోయిండు మునుగోడు ఎలక్షన్ ముందల. రోజుకొక పార్టీ పూటకొక వేషం వేసేది. వాళ్ళు పట్టుకొని కేసీఆర్ నాన్న, బీఆర్ఎస్ పార్టీ నాన్న, మాకు దెబ్బలు కొత్త కాదు, తగిలినా మేము ఎంత కింద పడతాం అంత మేము పదవుల కోసం ఏనాడు కొట్లాడిన పార్టీ మాది. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ ప్రాంతం కోసం కొట్లాడే వ్యక్తులకే పట్టం కడతారు. కానీ ఈ దొంగలకి, లంగలకి ఏదో పొరపాటో గ్రహపాటో అయిపోయింది. రిలీజ్ చేసి అవుతారు జనాలు. ఎందుకు వచ్చింది బాధ అనుకుంటారు. కేసీఆర్ ఉంటే రైతు బంధు వచ్చి ఇలా మార్చి వచ్చింది. ఇప్పుడు పెట్టుబడి సాయం ఇస్తే ఏ పెట్టుబడి పెట్టాలా? వీళ్ళ లెక్క దొంగ పని చేసి గింజాయి పెట్టుకోవాలి. ఇలా చేసినట్టు వీళ్ళు అయ్యే పనులు చేస్తారు కదా, బ్రోకర్ దందా చేస్తారు కదా, అట్లాంటివి పెట్టుకోవాలి. మామూలు పెట్టుకోవద్దు. కానీ సామాన్యం కాదు వీళ్ళు మాట్లాడేది. ఎందుకంటే కడుపు మసిలిపోతుంది. ఇప్పుడు ఇవాళ ఎన్నో తారీఖు అండి? ఇవాళ దగ్గర 4వ తారీఖు, మార్చి 4వ తారీఖు పెట్టుబడి సాయం ఇస్తే ఏ పంట పెట్టాలో చెప్పాలను. ఏ పంట పెట్టాలా చెప్పండి, ఏ పంట పెట్టాలని చెప్పి. ఇప్పుడు మార్చి 4వ తారీఖు ఇస్తే ఏం చేయాలా? రేపు పండించిన ఒడ్లు కూడా గిన్నె వస్తే కొనే పరిస్థితులు లేడు. డిసెంబర్ 9 పోయి దాదాపు 2 నెలలు 3 నెలలు. డిసెంబర్ 9 కాదండి, మళ్ళీ వచ్చే డిసెంబర్ 9 కూడా రుణమాఫీ కాదు.
నేను రాసి పెడతా, ఆయన రాసి ఇస్తున్నాడు. ఏం లేదు, రేపు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఏదో గ్యాస్ అని నిన్న అన్నాడు, నిన్న కరెంటు బిల్లు అన్నాడు. ఈ నెల తర్వాత ఈయన అసెంబ్లీ పెట్టి చట్ట పద్ధతి పెట్టమని. రైట్. ఇంకో అంశం ఏదంటే లాస్ట్ టైం ఫైనల్గా అడుగుతున్నాను, మీరు ఇంతకుముందు దెబ్బలు అని అన్నారు కదా. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 నెలల లోపలనే దాదాపు బీఆర్ఎస్ కార్యకర్తలపైన కావచ్చు, ప్రశ్నించే గొంతులపైన కావచ్చు, ఇలా కాంగ్రెస్ అనుచరులు కావచ్చు ఉగ్గుమింగడిగా దాడులు చేస్తూ ఉన్నారు. దీనిపైన మీరు ఏం చెప్తారు? కేసీఆర్ గారు చాలామంది తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులకి ఒకటే చెప్పారు, చదువుకోండి, గొడవలొద్దు, టైం ఉన్నప్పుడు చెప్పురి, మీ ఊర్లలో పోయి చెప్పి, మీ తల్లిదండ్రులు చెప్పి తెలంగాణ ఉద్యమం అంటే ఎదిరా, తెలంగాణ అస్తిత్వం అంటే ఇట్లా, తెలంగాణ కోసం ఇట్లా కొట్టాలా, రక్తం చెందుద్దని చెప్పిన వ్యక్తి ఆయన. వీడేందండి, తొండలు వేయాలా, యాప్ చెట్టు కొట్టాలా, బోర్లు వేసి కొట్టాలా, మీదేసి కొట్టాలా. ఎవడండి వీడు? రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చీప్గా రోడ్ల మీద తిరిగేటోడా? రౌడీ ఏమన్నా కొట్టమని చెప్పి కార్యకర్తను కొట్టమని చెప్తాడు ఎవడన్నా లీడరు? కొట్టి వాడు కుటుంబం ఆగి లోపల పడతాడు, వీడు పోయి పదం మీద కూర్చుంటాడు. కొట్టమని ఎవడని చెప్తాడని. నేనేమన్నా బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడు మాదంటే 10 ఏళ్ళు మేము చేసినాం, మీరు కాంగ్రెస్ కార్యకర్తలు మీరు కొట్లాడారు కదా, వాళ్ళకి మంచి చూసుకోరు, వాళ్ళు కూడా కార్యకర్త, అలాంటి కార్యకర్తగా. అట్లాగంటే వాడిని కొట్టురి, వీని చంపురి, ఇదే ఆ పద్ధతి? రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది నేను చెప్పేది. నేను అనేదండి, మా అయితే నన్ను కొట్టిరు, నాతో పాటు ఒక మల్లేష్ యాదవ్ కొల్లాపూర్లో చచ్చిపోయిండు, ఇంకోటి మన 3rd డిగ్రీ కొట్టిరు. ఎంతమంది కొడతారు? ఒక శంకర్ని కొట్టిరు, రేపు ఇంకోని కొడతారు. ఎంతమంది కొడతారు అంటున్నా? ఎంతమంది కొట్టగలుగుతావు? ఎంతమంది కొట్టగలుగుతావు? బషీరాబాద్ కాల్పూర్లో కరెంటు గురించి అడిగితే 9 మంది చనిపోయారు. ఆ సందర్భంలో చనిపోయారు. అందరూ చచ్చిపోరుగా, ఎవడో తిరగబడతారుగా. నీ కింద నీకు కూడా నీ కుర్చీ కూడా అదే వ్యవస్థను తీసుకొస్తాం కదా. కానీ నేను అనేది ఏంటంటే ఇది పద్ధతి మంచిది కాదు. ఖచ్చితంగా నీకే వాళ్ళ ఉసురు కొట్టుకుంటుంది, వాళ్ళ పిల్లలు ఉసురు కొట్టుకుంటుంది. ఇవాళ నాకు 2 పిల్లలు, మళ్ళీ కొల్లాపూర్లో మల్లేష్ యాదవ్ అనేది ఎక్స్-ఆర్మీ మనం అడిగిన తప్పేంది? నిన్న పరకాలో జై తెలంగాణ అంటే కొడతావు నువ్వు, అంటే జై తెలంగాణ అనొద్దా? తెలంగాణ అప్పుడు మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలా, జై తెలంగాణ అనే పేటెంట్ హక్కు ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి, అంటే వీరు కాంగ్రెస్ వాళ్ళు అనరు, అంతే కదా, వాస్తవమే కదా. అనొద్దా? జై తెలంగాణ అనొద్దు, జై సోనియమ్మ అనాలా, జై రాహుల్ గాంధీ అనాలా, వీళ్ళు అదే. తెలంగాణ రాష్ట్రంలో జై తెలంగాణ ఇంకేమంటారు? ఏం మరి ఆయన జై చంద్రబాబు అంటాడో ఇంకేమంటాడో. ఇప్పుడు ఉన్నది వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఎక్కడ అవకాశం ఉంటే అప్పుడు ఈ సీతక్క నిన్నమన్న ఇట్లా కానవలు కట్టుకొని యాక్షన్లు చేసింది, టిక్టాక్లు ఇన్స్టాగ్రామ్లు పెట్టి. ఇప్పుడు రోజు ఇసుక ట్రాక్టర్లో దొరికింది ఆమె. ఇలా రోజు యథేచ్ఛగా తుంగతుర్తి ప్రాంతంలో మొత్తం అడుగంటిపోయింది ఇసుక. 5 సంవత్సరాలు సరిపోయేవి ఒక 3 నెలలను తోలిరు, సరిపోయింది. వాళ్ళు సంపాదించుకోవడానికి వచ్చిరండి, సంపాదించుకొని ఈ రాష్ట్రాన్ని భ్రష్టపడే. నేను అనేది అంటే పరిపాలన మీకు అంతా మంచిగా శుభ్రంగా దూడిచి గిన్నె ఒప్పి చెప్పినాం, ఏది చూసుకోండి, నేను నీట్గా ఉంది, ఈ రాష్ట్రాన్ని ఇట్టే డెవలప్ చేసుకోండి అని. రోడ్డు రస్తా చేసినాం. వీడు అట్ట కాదు, ఎంతసేపు మంచిగా రోడ్డు మీద గడపారు పెట్టి పక్కన పెట్టాలి, మళ్ళీ దాని మీద రోడ్డు వేయాలి, డబ్బులు కావాలిగా. ఇలా డబ్బుల కోసం తప్పితే ఇంకో వ్యవస్థ వేరే ఇంకో ఉద్దేశం లేదు.